నమస్కారం నా పేరు శ్రీకాంత్ మీరు చేస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు. సో మై డియర్ ఫ్రెండ్, ఇది వచ్చేసరికి మనకి టోషిబా హార్డ్ డ్రైవ్ ఇది. సో ఇది మన కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 2 టెరాబైట్ అండ్ ఇది మనకి USB 3.0 పోర్ట్ అయితే రావడం జరిగింది. సో ఇది చాలా స్లిమ్గా కాంపాక్ట్ అండ్ వెయిట్లెస్ చాలా ఇది. సో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఒకసారి మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ చేద్దామని చేస్తున్నాను. అదేవిధంగా మనం దీని స్పీడ్ టెస్ట్ కూడా చెక్ చేద్దాం. యూజువల్లీ మనకి ప్రజెంట్ లేటెస్ట్ చూసుకుంటే హార్డ్ డ్రైవ్స్లో SSD కదా, సో చాలా ఫాస్ట్గా ఉంటాయి రీడ్ అండ్ రైట్ స్పీడ్. బట్ ఇది వచ్చేసరికి మనకి 2 టెరాబైట్ కెపాసిటీ అయినప్పటికీ కూడా HDD. దీని కాస్ట్ వచ్చేసరికి నియర్లీ ఈ యొక్క దీని మీద మనకి ప్రైస్ చూసుకుంటే 7,500 రూపీస్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇది మా ఫ్రెండ్ మరి చాలా తక్కువ కొని ఉంటాడు, నేనైతే అడగలేదు ఎంత కొన్నాడు అనేది. సరే ఏదైనా సరే ఒకసారి దీన్ని మనం అన్బాక్సింగ్ చేసి అదేవిధంగా స్పీడ్ టెస్ట్ కూడా చెక్ చేసి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్, ఇది వచ్చేసరికి మనకి హార్డ్ డ్రైవ్ ఇది. దీని యొక్క కంపెనీ వచ్చేసరికి మనకి టోషిబా. సో టోషిబా యొక్క హార్డ్ డ్రైవ్ ఇది. సో ఇది మనకి పోర్టబుల్ సైజులో అయితే రావడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ చూసుకోవచ్చు మనకి నియర్లీ 2 టెరాబైట్. యూజువల్లీ మనకి 1 TB వాడుతూ ఉంటాం, బట్ ఎక్కువగా ఎవరికైతే డేటా ఎక్కువ కావాలనుకుంటారో సో డెఫినెట్లీ వాళ్ళు కూడా 2 టెరాబైట్ కన్సిడర్ చేయాలి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది మనకి USB పోర్ట్ వచ్చేసరికి నియర్లీ 3.0. సో మనకి మార్కెట్లో చూసుకుంటే యాజ్ ఆఫ్ నా 3.1 అయితే రన్నింగ్ అవుతుంది, బట్ ఇది వచ్చేసరికి మాత్రం 3.0. ఇక్కడ వచ్చేసరికి మనకి క్యావినో రెడీ అని మెన్షన్ చేయడం జరిగింది టోషిబా. అండ్ బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది యూజువల్లీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటే ఇది మనకి 2018 జూన్లో అయితే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో ప్రతి వరల్డ్ అనుకోవచ్చు. ప్రజెంట్ మనం అయితే 2022లో ఉన్నాం, బట్ అయినప్పటికీ కూడా ఇది మనకి 2018లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అండ్ దీని యొక్క మేడింగ్ చూసుకుంటే మా ఫిలిప్పీన్స్. సో ఇది మనకి ఫిలిప్పీన్స్లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు ఇక్కడైతే వీళ్ళు ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఏం లేదు, జస్ట్ కైండ్ ఆఫ్ బార్కోడ్, దీనికి సంబంధించిన లిటిల్ బిట్ డేటా స్పెసిఫికేషన్స్ అండ్ దీని లోపల మనకి ఏమేమి యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశారు. హార్డ్ డ్రైవ్ ఉంటుంది, డేటా కేబుల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బుక్లెట్స్ ఉంటాయంట. సో దాని గురించి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అంతకు మించి మనకి బ్యాక్ సైడ్న కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది మనకి లేటెస్ట్ చూసుకుంటే Windows 10 అయితే ఇది మనకి వర్క్ అయిద్దని మెన్షన్ చేశారు. 2018 కదా, సో అందుకని Windows 10తో ఆపేశారు. యాజ్ ఆఫ్ నా ప్రజెంట్ చూసుకుంటే మనం 2022లో ఉన్నాం కదా, Windows 11 లేటెస్ట్. సో డెఫినెట్లీ ఇది Windows 11 కూడా అయితే కంపాక్టబిలిటీ ఉంటుంది. బట్ USB పోర్ట్ అవైలబిలిటీకి వచ్చేసరికి మాత్రం ఇది ఇక్కడ మనకి 2.0 వెర్షన్ అండ్ USB 3.0 పోర్ట్ వెర్షన్కి అయితే ఇది అయితే పర్ఫెక్ట్గా సింక్ అయిద్దంట. సో ఓకే, ఎనీ హౌ దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి పెద్ద సీల్స్ ఏం లేవు, జస్ట్ ఒక ట్యాంపర్ టేప్ లాగా ఇది ప్రొవైడ్ చేశారు. సో దాన్ని ఓపెన్ చేసి కంప్లీట్గా మనం బయటికి ఎత్తేద్దాం. దీని ప్రైస్ వచ్చేసరికి నియర్లీ 7,500 రూపీస్ అని బాక్స్ మీద మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మా ఫ్రెండ్ ఇది, ఇంకా తొక్కిగా వచ్చే ఉంటుంది. సో ఒక్క నిమిషం, దట్స్ ఇట్ గైస్. సో ప్యాకేజింగ్ అంత సింపుల్గానే ఉంది, ఎక్స్ట్రీమ్గా అయితే హెవీ ఏం లేదు, పర్వాలేదు. సో ఫస్ట్గా మనకి ఈ యొక్క హార్డ్ డ్రైవ్ని అయితే బయట తీసి పెట్టేద్దాం. అండ్ మనకి అనుకున్న విధంగానే మనకి కొన్ని బుక్లెట్స్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు కంపెనీ వాళ్ళు. సో ఒకసారి ఈ బుక్లెట్స్ని కూడా మీరు అయితే లుక్ అయితే వేయండి. సో ఇవి కూడా పక్కన వేడేస్తున్నాను. ఫైనల్గా మనకి యొక్క హార్డ్ డ్రైవ్ ప్రొటెక్షన్ కోసం పైన అయితే ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం. మనకి ట్రాన్స్పోర్ట్లో గప్పుకున్న హార్డ్ డ్రైవ్ అనేది ఈ యొక్క ప్యాకేజింగ్ వాళ్ళు ఎలా పడితే పడేస్తూ ఉంటారు కదా, సో అటువంటిప్పుడు మనకి లోపల ఉన్న బాక్స్కి అయితే పెద్దగా డ్యామేజ్ అవ్వదు. ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుంటే చాలా పోర్టబుల్ సైజ్, ఇది ఈక్వల్ టు నా పామ్తో అయితే ఈక్వల్గా ఉన్నట్టుంది సైజ్. సో చాలా బాగుంది, మనకి పోర్టబుల్ డివైస్, మీరు ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు. సో ఇట్స్ నైస్ డిజైన్ అనుకోవచ్చు. ఇక్కడ పోర్ట్ చూసుకోవచ్చు, మనకి పోర్ట్ వచ్చేసరికి అయితే వీళ్ళు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టిక్కరింగ్ వీళ్ళు లేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి యొక్క 4 సైడ్స్న వీళ్ళ అయితే ఈ యొక్క ప్రొటెక్టివ్ కార్నర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాని ద్వారా మనం డ్రైవ్ అనేది పెట్టినప్పుడు స్టిక్ అయి ఉంటుంది. సో అంత ఈజీగా అయితే మూవ్మెంట్ ఉండదు. గొప్పని మనకి డ్రైవ్ అనేది టేబుల్ మీద నుంచి కింద పడటానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ పైన చూసుకుంటే ఈ యొక్క పర్టికులర్ ఏరియాలో వీళ్ళైతే ఒక LED లైట్ అనుకుంటే ఇది ప్రొవైడ్ చేశారు. బట్ చెక్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మనకి అదేవిధంగా ఇక్కడ టోషిబా యొక్క లేబుల్ బాగుంది ఇక్కడ చూస్తానికి, ఈ యొక్క టెక్స్చర్ అనేది. సో అది టెక్స్చర్ బాగా ఇచ్చారు. అండ్ ఇంకా ఫైనల్గా ఇది మనకి స్మూత్ అయితే కాదు, ఒక కైండ్ ఆఫ్ మ్యాటీ ఫినిష్. సో ఫీల్ బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ అంతా మనకి సైడ్స్ చూసుకోవచ్చు, ఇంకా సైడ్స్ మనకి అంతా కంప్లీట్గా స్మూత్గా అయితే ఉంది. ఇంకా అదేవిధంగా మనకి దీని లోపలే ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ప్రజెంట్ నా దగ్గర నైఫ్ అయితే లేదు, సో దీన్ని ఏదో రకంగా చింపేద్దాం ఇలాగే. ఓకే,
సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, మనకి ఒక కేబుల్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఎలా ఉంటుందో అనేది. సో ఫ్రెండ్స్, యూఎస్బి ఏ పోర్ట్, ఇది ఒక మనకి డేటా కేబుల్, ఐ మీన్ దీనికి సంబంధించింది ఇది పోర్ట్. సో దీని రెండు మనం మ్యాచింగ్ చేయాలి. సో ఇంక యూజువల్లీ తెలిసిందే, ఈ అదర్ ఎండ్ వచ్చేసరికి మనకి యూఎస్బి ఏ ఇది. సో ఈ యొక్క యూఎస్బి ఏ వచ్చేసరికి మనం ల్యాప్టాప్ కానీ మనకు డెస్క్టాప్ కానీ కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైర్ యొక్క లెంత్ చూసుకోండి. సో ఇది మనకి హార్డ్ డ్రైవ్స్కి ఇంతకన్నా ఎక్స్టర్నల్గా వైర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బాగుంది, బట్ నాకైతే ఈ యొక్క డేటా కేబుల్ అనేది పర్వాలేదు, బట్ నాకెందుకు హ్యాండ్స్ ఆన్ ఫీల్ అయితే ఇది నాకు అంత ఇంప్రెసివ్గా లేదు ఈ యొక్క డేటా కేబుల్ క్వాలిటీ అనేది. బట్ మనకి మెయిన్గా కావాల్సిన ఈ యొక్క హార్డ్ డ్రైవ్ అయితే చాలా బాగుంది. సో ఎనీ హౌ దీని టెస్ట్ చేసి చూద్దాం. సో మై ఫ్రెండ్స్, ఐ వాజ్ బ్యాక్ అగైన్. సో చూసారు కదా, దీన్ని మనం కంప్యూటర్ కనెక్ట్ చేద్దాం. సో గమనించండి, ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాడు, ఐ మీన్ వన్ టైం అయితే యూజ్ చేశారు. ఒకసారి మనం కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు ఇది మనకి నియర్లీ 2 TB కదా, బట్ మన చేతికి వచ్చేటప్పటికి మాత్రం 1.81 TB, ఐ మీన్ మనకి స్పేస్ అయితే రావడం జరిగింది. డిఫాల్ట్గా మనకి కొంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తారు కదా సిస్టమ్ అనేది. సో ఎనీ హౌ 1.81. సో అదేవిధంగా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేద్దాం. సో చూసుకోండి, ఈ పెన్ డ్రైవ్ అయితే మనకి నియర్లీ 57 GB దాకా అయితే కంప్లీట్గా ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క ఫైల్స్ అన్నిటిని ఎట్ ఏ టైంలో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం కాపీ చేస్తున్నాను. అండ్ ఎట్ ఏ టైంలోనే ఒకేసారి ఈ యొక్క కంప్లీట్ ఫైల్స్ని మనం ఈ యొక్క టోషిబా డ్రైవ్లోకి అయితే పేస్ట్ చేద్దాం. సో మనం డ్రైవ్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ యొక్క ఫోల్డర్కి నేమ్ వచ్చేసరికి MM అని టైప్ చేస్తున్నాను జస్ట్ క్యాజువల్గా. సో ఎట్ ఏ టైంలో పేస్ట్ చేస్తాను. సో గాయస్ చూసుకోవచ్చు, నియర్లీ 57 GB దాకా అయితే ఒకేసారి మనకి యొక్క హార్డ్ డిస్క్లోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డేటా ట్రాన్స్ఫర్ రేట్ చూసుకోవచ్చు, మనకి నియర్లీ 79 Mbps నుంచి అప్రాక్సిమేట్లీ 80 Mbps వరకు అయితే మనకి పీక్ అయితే టచ్ అవుతుంది. సో గాయస్, అన్ఫార్చునేట్లీ నేనైతే అది రికార్డింగ్ స్టాప్ చేసాను, ఫుటేజ్ అనేది మిస్ అయింది. బట్ నేను కంప్లీట్గా చెక్ చేశాను, ఈ యొక్క 57 GB కంప్లీట్గా మనకి ఈ హార్డ్ డ్రైవ్లోకి కాపీ అవ్వడానికి నియర్లీ లెస్ దెన్ 10 minutes, 9 to 10 minutes టైం అయితే తీసుకుంది. సో ప్రతి డీసెంట్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. సో SSDతో పోల్చుకుంటే ఇదేం తక్కువ కాదు అన్నట్టుగా అయితే ప్రూవ్ అయింది ఇక్కడ. సో 2 TB ఈ యొక్క టోషిబా కంపెనీ. సో డెఫినెట్లీ మీరు కూడా మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, వాటర్ ఇట్ మేబీ వాల్యుబుల్ డేటా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ప్రిఫర్ చేయొచ్చు. మనకి డెల్ ల్యాప్టాప్స్లో కూడా ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్స్ చూసుకుంటే టోషిబా కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో మీకు అర్థమై ఉంటుంది టోషిబా అనేది ఎంత డీసెంట్ అండ్ ఎక్సలెంట్ బ్రాండ్. సో గైస్, నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మీకోసం నేను టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ చేస్తూనే ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాద్.